యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ 9వ వార్డు ఇన్ఛార్జ్ జట్టా సిద్ధులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్మల సాగరెడ్డి ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ 9వ వార్డు ఇన్ఛార్జ్ జట్టా సిద్ధులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్మల సాగరెడ్డి ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి 4,000 ఇండ్లను మంజూరు చేసి పేదవారి సొంతిల్లు కలను నెరవేర్చేందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు సంతోషంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూకంటి సంపత్, కాసుల భాస్కర్, మల్రెడ్డి విద్యాసాగర్, లబ్ధిదారులు గౌర కిష్టమ్మ, బాలయ్య, నమిలె కవిత, నాగయ్య, భోగ పద్మాచలం మరియు కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గౌర కిష్టమ్మ, మా ఆయన గౌర బాలయ్య. నాకు ఇల్లు ఇప్పించినందుకు వీళ్ళ నాకు ధన్యవాదాలు. మా ఆయన పేరు నాగయ్య. నా ఐలన్న దగ్గర ఇల్లు కావాలనగానే ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిండా నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి. 9వ వార్డు. నా పేరు భోగ పద్మ, మాది 9వ వార్డు. మా ఆయన పేరు వెంకటాచలం, ఆలేరు. మాది మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే గారు మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇన్ని రోజులు మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినా మాకేం ఫలితం రాలేదు. ఈ బీర్ల ఐలయ్య గారు వచ్చినందుకు మాకు ఇందిరమ్మలు ఇచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు అన్నగారికి. నా పేరు భోగ వెంకటాచలం, మా భార్య పద్మ. మాది 9వ వార్డు ఆలేరు. చాలా 10 ఏళ్ళ నుంచి మాకు ఇల్లు లేక ఎంతో బాధపడుతున్నాము. ఇల్లు లేనందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీర్ల ఐలయ్య అన్న మాకు అడగగానే ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్నాం లేదో, మా భార్య వికలాంగురాలు అయినందుకు మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇలా మేము ముగ్గు పోసుకోవడానికి మా పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ గారు వచ్చి మళ్ళీ జట్ట సిద్ధులు వీళ్ళందరూ వచ్చి మంచిగా ముగ్గు పోయడానికి వచ్చి మాకు ముగ్గు పోయించారు. సంతోషము. నేను గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో క్రియాశీల సభ్యత్వం చేసిన. మా భార్యకు డబుల్ బెడ్రూమ్ వచ్చినా కూడా పీకేసి ఆమె వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషం, చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను ఆలేరు 9వ వార్డు ఇన్ఛార్జి. ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోస్తుంటే ప్రజలు ఏమంటున్నారంటే ఎంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా ఉన్నారు. ఐలన్న అంటే ఇంతనా అనే ఆలోచనలో ఉన్నారు. సుమారుగా ఇప్పటికీ 11 ఇండ్లు మాకు శాంక్షన్ అయినాయి. అందులో ఒక 6-7 ఇండ్లు ముగ్గు పోసాము. ఐలన్న ఇండ్లు శాంక్షన్ చేసినందుకు ఐలన్న ఎంతో రుణపడి ఉన్నాము. ఐలన్న చాలా దేవుడు అనే ధోరణిలో ఉన్నారు.